హలో ఆల్. లక్షద్వీప్ 5 రోజుల ట్రిప్పు ఎలా ప్లాన్ జేసుకోవాలి? అలాగే ఎంత ఖర్చవుతుంది? ఏమేమి చూడొచ్చు? అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో ఉంటాయి చూడండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే లక్షద్వీప్‌తో మనం ట్రిప్పు ప్లాన్ జేసుకోవాలంటే గవర్నమెంట్ ఆఫ్ లక్షద్వీప్ మనకి కవరటీ అనే షిప్ ఒకటి అరేంజ్ చేస్తుంది. ఆ షిప్ వీక్లీ ఉంటుంది. వీక్ ఒకసారి ఉంటుంది. అందులో 2 మంత్స్‌కి ఒకసారి ప్యాకేజ్ రిలీజ్ అవుతది. సో, ఫిక్స్డ్ కాస్ట్ ఇది. పెద్దవాళ్ళకైతే 39,375. పిల్లలకైతేనేమో ఒక రూ. 5,000 డిస్కౌంట్ ఉంటుంది. ఇవి మనం డైరెక్ట్‌గా వాళ్ళ వెబ్‌సైట్ ద్వారా బుక్ జేసుకోవచ్చు. లేదు అనంటే మనం వీళ్ళకి అథరైజ్డ్ ఏజెంట్స్ ఉన్నారు. సో, ఆ ఏజెంట్స్ ద్వారా గూడా మేము బుక్ చేసుకోవచ్చు. మేమేం జేసామంటే దాదాపు 4, 5 మంత్స్ నుంచే ఆ ఏజెంట్ చెప్తూ ఉన్నాము. ఇదేంటంటే దీనిలో లిమిటెడ్ సీట్స్ ఉంటాయి గాబట్టి త్వరగా బుక్ అయిపోతాయి. కాబట్టి మనం ఏజెంట్‌ని కాంటాక్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా వాళ్ళు ఓపెన్ అయినప్పుడు మనకు చెప్తారు. చెప్పినప్పుడు మనం బుక్ చేసుకుంటే సరిపోతది. డైరెక్ట్‌గా బుక్ చేసుకోవాలంటే లింకు లేదా ఏజెంట్‌ని కాంటాక్ట్ అవ్వాలంటే వాళ్ళ ఫోను నంబరు, ఆ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. ఫుల్ వీడియో చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఏం చూడాలి? ఏం తీసుకెళ్ళాలి? ఏ టైం కరెక్ట్ లక్షద్వీప్ వెళ్ళటం ఇలాంటి డీటెయిల్స్ మొత్తం ఇందులో ఉంటాయి. చూడండి. ఫస్ట్ ఎలా బుక్ చేసుకోవాలి? సో, ఈ బుక్ చేసుకోవాలంటే ఇదిగోండి వెబ్‌సైట్ ఇది. samudram.util.gov.in ఇది గవర్నమెంట్ ఆఫ్ లక్షద్వీప్ వాళ్ళది వెబ్‌సైట్. ఇందులో ప్యాకేజెస్‌కి వెళ్ళిన తర్వాత స్క్రాల్ డౌన్ చేస్తే మనకిక్కడ సముద్రం అని ఉంది ఫస్ట్‌ది. లక్షద్వీప్ సముద్రం. ఇది బుక్ నౌ క్లిక్ చేయాలి. సో, బుక్ నౌ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ డీటెయిల్స్ అనేది చెప్తారు. సో, బుక్ నౌ క్లిక్ చేయగానే ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ ఎ ప్యాకేజ్ అంటుంది. ఇక్కడ సముద్రం ప్యాకేజ్ గనుక క్లిక్ చేస్తే ఇప్పుడు అవైలబుల్‌గా లేవు. యాక్చువల్లీ ఇక్కడ డిస్‌ప్లే అవుతాయి. ఇక్కడ డిస్‌ప్లే అయినప్పుడు ఏంటంటే ఇందులో మనకి 3 రకాల ఆహ్, బుకింగ్స్ ఉంటాయి. ఒకటేంటంటే డైమండ్ క్లాస్, గోల్డ్ క్లాస్, బంకర్ క్లాస్ అని ఉంటాయి. బంకర్ క్లాస్ మనకివ్వరు. లోకల్స్‌కి ఇస్తారు. డైమండ్ క్లాస్, గోల్డ్ క్లాస్. డిఫరెన్స్ ఏంటి అనంటే డైమండ్ క్లాస్‌లో అయితేనేమో 2 బెడ్స్ ఉంటాయి పర్ రూమ్. 2 బెడ్‌లుంటాయి. అటాచ్డ్ వాష్‌రూమ్ అయి ఉంటుంది. గోల్డ్ క్లాస్‌కొచ్చేప్పటికేంటంటే 4 బెడ్స్ ఉంటాయి. 4 బెడ్‌లుంటాయి. అటాచ్డ్ వాష్‌రూమ్ ఉంటుంది. బంకర్ క్లాస్ ఏంటంటే ఇక బంకర్ బెడ్స్ అన్నీ ఉంటాయి ఒక దాంట్లో. కామన్ వాష్‌రూమ్ అలా ఉంటది. అది మనకివ్వరులెండి. అవి లోకల్స్‌కి మాత్రమే. సో, మీరు గనక నలుగురు గనక ఉంటే కంపల్సరీగా మీరేం జేస్తారంటే గోల్డ్ క్లాస్ బుక్ చేసుకోండి. మీరు గనక ఇద్దరు కపుల్ అయితే మాత్రం డైమండే తీసుకోండి. ఎందుకంటే డైమండ్ కాస్ట్ అయితే 39,000 సంథింగ్ ఉంటుంది. అదే గనక మీకు గోల్డ్ అయితేనేమో 27,000 సంథింగ్ ఉంటుంది. నలుగురుంటే లేదనుకోండి ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే కంపల్సరీగా షేరింగ్ ఉంటారు ఇంకొకళ్ళు. ఇవి ప్యాకేజ్ 100% బుక్ అవుతాయి కాబట్టి, ఇప్పుడు మీరు ముగ్గురున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మీరు గోల్డ్ తీసుకున్నారనుకోండి. ఏం జరుగుతుందంటే ఒక బయట పర్సన్ వచ్చి మీ రూమ్‌లో ఉంటారు. అది ప్రాబ్లమ్. ఇప్పుడు మేము ముగ్గురం ఉంటే మేము డైమండ్ తీసుకున్నాం. మాకేం చేశారంటే 2 పర్సన్స్‌కి ఒక రూమ్ ఇచ్చారు. ఇంకొక పర్సన్ ఇంకొకళ్ళతో షేరింగ్ ఇచ్చారు. మా పక్క క్యాబిన్ వాళ్ళది కూడా సేమ్ అన్నమాట. వాళ్ళు ముగ్గురున్నారు. సో, వాళ్ళకి మాకు మధ్యలో ఒక రూమ్ షేరింగ్ వచ్చింది. సో, ఇంకది మేము ఆ రూమ్‌లో ఉండలేదులెండి. మేము ఈ రూమ్‌లోనే ఉన్నాం అంతా. కాకపోతే మనం ఉన్నామా లేదా అనేది సంబంధం లేదు. ఫుల్ అమౌంట్ పే చేయాల్సిందే కంపల్సరీగా. అండ్ ఇది ఇక్కడ మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి రెగ్యులర్‌గా వెబ్‌సైట్. సో, ఈ వెబ్‌సైట్ చెక్ చేసుకుంటూ ఉంటే ఇందులో మీకు పక్కాగా మొత్తం కనిపిస్తదనమాట మనకి. ఎప్పుడు ఓపెన్ అవుతుంది ఏంటి అని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ మీకు ఈ సముద్రం ప్యాకేజ్‌తో పాటు ఇంకా ఉన్నాయి చూడండి. తిన్నాంకరాలో టెంట్స్, కాటేజెస్ ఇన్ బంగారం, స్కూబా డైవింగ్, కవరత్తి, కడ్మత్ ఇలా ఉన్నాయి గదా! ఇందులో ప్రాబ్లమ్ ఏంటి అంటే, ఇవి గనక మీరు డైరెక్ట్‌గా బుక్ చేసుకుంటే, మీరు ట్రాన్స్‌పోర్ట్ అయ్యి పెట్టుకునేటప్పుడు పర్మిషన్ తీసుకోవాల్సుంటుందనమాట. ఈ సముద్రం ప్యాకేజ్‌లో అయితే పర్మిషన్ గూడా ఇంక్లూడెడ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్లైట్‌కెళ్తాను అనంటే, లక్షద్వీప్‌లో ఉన్న లోకల్స్ మిమ్మల్ని ఎవరైనా స్పాన్సర్ జేయాలి. లెటర్ ఇవ్వాలనమాట వాళ్ళు. మా దగ్గరుంటారు అని. సో, నెట్‌లో మీరు సెర్చ్ చేస్తే ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేస్తారండి గ్యారంటీగా. ఇప్పుడు కొంచెం ఇంతకుముందు వారానికి ఒకే ఒక ఫ్లైట్ ఉండేది. గురువారం మాత్రమే కొచ్చిన్ నుంచి అది గూడా. ఇప్పుడు కొంచెం ఫ్లైట్స్ అనేవి పెంచుతున్నారు.
ఇండిగోది తర్వాత ఫ్లై 91 ఏదో ఉంది. అవి కొత్తగా ఫ్లైట్స్ అనేది వేస్తా ఉన్నారు. పర్మిషన్స్ కూడా చిన్నగా స్లోగా అయితే మాత్రం పర్మిషన్‌లు కూడా కొంచెం రెడ్యూస్ చేస్తారు. సో, ఇది మన బుకింగ్‌కి సంబంధించి. ఇవన్నీ మనం రెగ్యులర్‌గా చెక్ చేసుకోవడం కొంచెం కష్టం అనుకుంటే, ఇక్కడ మీరు కాంటాక్ట్‌లోకెళ్ళినా మీకు కనపడుతుంది. సో, కాంటాక్ట్‌లోకెళ్ళి చూడండి. వీళ్ళనెవరినన్నా కాంటాక్ట్ చేసుకుంటే వాళ్ళు మీకు ఇస్తారు. లేదా అథరైజ్డ్ ఏజెంట్స్ ఉంటారు వీళ్ళకి. సో, అథరైజ్డ్ ఏజెంట్స్ ద్వారా గూడా మీరు ఈ నంబర్‌కి కాంటాక్ట్ జేయండి ఇక్కడున్న నంబర్‌కి. లేదంటే నేను డైరెక్ట్‌గా జీఓఎల్ గవర్నమెంట్ ఆఫ్ లక్షద్వీప్ వాళ్ళది ఈ ప్యాకేజ్ బుకింగ్ వాళ్ళది నేను నంబర్ పెడతాను డిస్క్రిప్షన్‌లో. ఆ నంబర్ ద్వారా బుక్ చేసుకోండి. సరిపోతుంది. ఓకే. ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి. ఫర్ బుకింగ్ ఇన్ఫర్మేషన్. మీరు డైరెక్ట్‌గా కాల్ చేయొచ్చు. వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఎప్పుడైతే మీకు ఓపెన్ అవుతుందో ఇమ్మీడియేట్‌గా వాళ్ళు మీకు ఇన్ఫార్మ్ అయితే చేస్తారు. అండ్ ఈ 5 డేస్ ట్రిప్‌లో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు కొచ్చిన్ వెళ్ళాలి. కొచ్చిన్ వెళ్ళిన తర్వాత కొచ్చిన్ నుంచి విల్లింగ్టన్ డిపోర్ట్ ఉంటుంది. అంటే వెళ్ళండి దగ్గరే. మీరు ఓలా గాని, ఊబర్ గాని బుక్ చేసుకోవచ్చు. సో, చేసుకుంటే వాళ్ళు ఒక 20 మినిట్స్ 15 మినిట్స్ పడుతుంది మీరున్న ఏరియాని బట్టి. అక్కడ కంటైనర్ టెర్మినల్ ఉంటుంది. ఆ టెర్మినల్ దగ్గరికెళ్తారు. వెళ్ళగానే ఫస్ట్ ఫ్లోర్‌కెళ్ళాలి పైకి. ఫస్ట్ ఫ్లోర్‌కెళ్ళిన తర్వాత అక్కడ మీకు టికెట్స్ ఇస్తారు. అప్పటికే మీ ఐడీ కార్డ్స్, టికెట్స్ అన్నీ రెడీగా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఐడీ కార్డ్ మ్యాండేటరీ. ఎందుకంటే వీళ్ళు టూరిస్ట్ అని తెలియడం కోసం. ఎందుకంటే ఈ షిప్‌లో లోకల్స్ కూడా ఉంటారు కాబట్టి వీళ్ళు టూరిస్ట్ అని తెలియడం కోసం వాళ్ళు కంపల్సరీగా ఐడీ కార్డ్ యేసుకొనే తిరగమని చెప్తారు మనల్ని. ఫుడ్‌కెళ్ళినా గాని, ఎక్కడికెళ్ళినా గాని ఐడీ కార్డ్ లేకుండా ఫుడ్ మాత్రం పెట్టరు. ఎళ్లి ఐడీ కార్డ్ తెచ్చుకోండి అని చెబుతారు. ఎందుకంటే మిగతా వాళ్ళకి పెయిడ్ అనమాట. ఇదేమో మనకు ప్యాకేజ్‌లో ఇంక్లూడెడ్ వస్తది కాబట్టి అందుకని అలా చెప్తారు. సో, అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ స్క్రీనింగ్ చేస్తారు లగేజ్ మొత్తం. స్క్రీనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత పక్కనే ఒక లారీ, ఒక బస్సు ఉంటుంది మినీ లారీ. సో, ఆ లారీలో మన లగేజ్ పెట్టమంటారు. పక్కన బస్ ఎక్కి కూర్చోమంటారు. 2 ఒకేసారి మూవ్ అవుతాయి. మూవ్ అయ్యి 2 షిప్ దగ్గర తీసుకెళ్తాయి. ఒక 10 మినిట్స్ డ్రైవ్ అంతే. ఆ టెర్మినల్ దగ్గర ఒక 10 నిమిషాలు వెళ్తే మన షిప్ అనేది వస్తుంది. సో, అక్కడి నుంచి ఏంటి అని చెప్పే ముందు ఒకసారి ప్యాకేజ్ ఉంటుంది చూడండి. సో, ఈ సముద్రం ఈ ప్యాకేజ్ పేరు గుర్తుపెట్టుకోండి. మీరు ప్యాకేజ్ పేరు సముద్రం. ఇదిగోండి. ఇది లక్షద్వీప్ సముద్రం ప్యాకేజ్ బై ఎంవి కవరత్తి. సో, ఇందులో 5 డేస్ ట్రిప్ అన్నమాట. 5 డేస్ ట్రిప్ అన్నప్పుడు డే 1 ఏమో మనకి ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు చూడండి. కొచ్చి దగ్గర నుంచి వీళ్ళు 9-11 మధ్యలో బోర్డింగ్ చేసుకోమంటారు. కాకపోతే షిప్ బయలుదేరేది మాత్రం 2:00కి. కానీ వీళ్ళ బోర్డింగ్ ముందే క్లోజ్ అవుతుంది. అందరూ ఎక్కేస్తే మాత్రం వీళ్ళు మేమెక్కినప్పుడు 2:00 షిప్ మూవ్ అయింది. సో, ఇందులో ఎలా ఉంటుందంటే అండి, ఇవి మారుతూ ఉంటాయి. డే 2, డే 3, డే 4 అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐలాండ్‌కెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేమెళ్ళినప్పుడు డే 2 కవరత్తికెళ్ళింది. డే 3 కల్పెనీకెళ్ళింది. డే 4 మినికాయ్‌కెళ్ళింది. ఆ 3 ఐలాండ్సే ఉంటాయి. కానీ ఆ 3 చేంజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి ఏముంది వెబ్‌సైట్‌లో డే 2 మినికాయ్ ఉంది. డే 3 కవరత్తి ఉంది. డే 4 కల్పెనీ ఉంది. సో, ఈ 3 ఏంటంటే ఒక వారం ఒకలా ఆర్డర్ ఫాలో అయితే ఇంకో వారం ఇంకో ఆర్డర్ ఫాలో అవుతారు వాళ్ళు. సో, అట్లా ఉంటుంది. ఇందులో మెయిన్‌గా ఏంటంటే బ్రేక్‌ఫాస్ట్ ఇంక్లూడెడ్. పొద్దున్నే 7-7:30 మధ్యలో బ్రేక్‌ఫాస్ట్ ఉంటుంది. తర్వాత మళ్ళీ లంచ్ ఐలాండ్‌లోనే ఉంటుంది. మనం ఏ ఐలాండ్‌లో దిగుతామో ఫర్ ఎగ్జాంపుల్ మినికాయ్, కవరత్తి, కల్పెనీ వాటిల్లోనే ఉంటుంది. అండ్ అక్కడే స్నాక్స్ కూడా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్స్ కూడా అక్కడే ఉంటాయి. నైట్ డిన్నర్ మాత్రం మళ్ళీ మనకి షిప్‌లోనే ఉంటుంది. సో, ఇక్కడ పొద్దున్నే ఏంటంటే మనకి 7కి బ్రేక్‌ఫాస్ట్ ఉంటుంది కదా! 7-7:30 బ్రేక్‌ఫాస్ట్ ఉంటది. బ్రేక్‌ఫాస్ట్ అయిపోగానే వాళ్ళు షిప్‌లో దింపుతారనమాట. సో, షిప్‌లో ఇంకొక షిప్ వస్తది. ఎక్కడా పోర్ట్‌కెళ్ళలేదు. సో, సముద్రం మధ్యలోనే ఆగింది. ఆగిన తర్వాత మామూలు లోకల్ బోట్స్ ఉంటాయి గదా! లోకల్ బోట్స్ వచ్చి ముందేమో లోకల్స్ అందరిని తీసుకెళ్తారు. తర్వాత మామూలు వాళ్ళని ఇలా టూరిస్టులని తీసుకెళ్తారు. మా షిప్ కెపాసిటీ 700 అయితే ఆ రోజు మేము వెళ్ళిన దాంట్లో ఉన్నది 163 మాత్రమే. అంటే మిగతా వాళ్ళందరూ లోకల్స్. షిప్ మొత్తం ఫుల్ మళ్ళీ. ఎప్పుడు ఫుల్ గానే ఉంటది. సో, షిప్స్ మొత్తం ఫుల్లు. సో, అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐలాండ్‌లో దింపేస్తారు. అండ్ లాస్ట్ రోజు ఈవినింగ్ డైరెక్ట్ అక్కడి నుంచి బయలుదేరి నెక్స్ట్ రోజు అరౌండ్ 11:00కి షిప్పు కొచ్చిన్ వస్తుంది మళ్ళీ. ఇక అక్కడితో మనది కంప్లీట్ అయిపోతుంది. ఇక ఫెయిర్ వచ్చేప్పటికి ఇందాక చెప్పాను గదా! డబుల్ క్లాస్‌లో ఉన్నప్పుడు ఇక్కడ అడల్ట్ ఫెయిర్ డైమండ్ క్లాస్ అయితేనేమో
39,375 రూపీస్ పడుతుంది యాక్చువల్‌గా. సో, అది చైల్డ్ అయితే 34,000 సంథింగ్ ఉంటుంది. తర్వాత అడల్ట్ ఫేర్ అంటే గోల్డ్ క్లాస్. గోల్డ్ క్లాస్ అంటే నలుగురుంటారు. డైమండ్ క్లాస్ అంటే ఇద్దరుంటారు రూమ్‌లో. అది అరౌండ్ 29,000 పడుతుంది విత్ జీఎస్టీ. జీఎస్టీతో కలిపి. సో, 5% 10% హైక్ చేశారని చెప్పారు చూడండి. ఇంతకుముందు కొంచెం తగ్గింది. ఇప్పుడు కొంచెం పెరిగింది. సో, ఇది ఓవరాల్ కాస్ట్ మనం ఎలా వెళ్ళాలనుకుంటే ఇప్పుడు డే వైస్ షెడ్యూల్ చూద్దాము. సో, ఇందులో డే 1 నేను ఆల్రెడీ చెప్పినట్టు కొచ్చిన్ నుంచి లక్షద్వీప్‌కెళ్తాము. ఈ డే 1 అనేది మనకి 9:00కి టెర్మినల్‌కెళ్ళటం, అక్కడ చెకింగ్‌లు, స్క్రీనింగ్‌లు అన్నీ అయిపోవటం, షిప్ ఎక్కటం, షిప్ ఎక్కిన తర్వాత అక్కడ మనం చూస్తే వాటర్ బాటిల్స్ పెట్టేస్తారు. ఒక కేస్ ఆఫ్ వాటర్ బాటిల్స్ ఉంటాయి. అంటే ఒక డైమండ్ క్లాస్ రూమ్‌లో 12 వాటర్ బాటిల్‌లుంటాయి. మళ్ళీ వాటర్ బాటిల్స్ ఎక్స్‌ట్రా ఇవ్వరు. మీరు కావాలనుకుంటే స్టోర్ ఉంటది. స్టోర్‌లో కొనుక్కోవచ్చు. స్టోర్‌కి టైమింగ్స్ ఉంటాయి. వాళ్ళు చెప్పిన టైమింగ్‌లోనే మనం కొనుక్కోవాల్సుంటుంది. లేదా జనరల్ డ్రింకింగ్ వాటర్ మధ్యలో ట్యాప్స్ ఉంటాయి. మీకు కావాలంటే అక్కడ పట్టుకొని తాగొచ్చు. మినరల్ వాటరే ఇబ్బందేం లేదు. సో, ఈరోజు మొత్తం మనకి 2:00, 3:00కి మొత్తం అందరిని బోర్డ్ చేసిన తర్వాత ఇక షిప్ అయితే స్టార్ట్ అవుతుంది. సో, డే 1 షెడ్యూల్‌లో పెద్దగా ఏముండదు. అంతా షిప్‌లోనే సరిపోతుంది. ఇంకా డే 2కొచ్చేటప్పటికి డే 2కొచ్చేటప్పటికి మనం పొద్దున్నే మార్నింగ్ 8 ఆ టైం కల్లా కవరత్తి ఐలాండ్‌కెళ్ళిపోయాము. కవరత్తి ఐలాండ్‌లో వాళ్ళు ఇదిగోండి ఇక్కడ షిప్‌లు కనపడుతున్నాయి గదా! ఇలాంటి చిన్న చిన్న బోట్‌ల్లో ఈ బోట్స్‌లో మనల్ని షిప్ ఏమో సముద్రంలో ఉంటది. దింపుతారు. దింపిన తర్వాత వాళ్ళు తీసుకొచ్చి మనల్ని ఇలా బీచ్ రిసార్ట్స్ ఉంటాయి. ఇది గవర్నమెంట్ వాళ్ళకి బీచ్ రిసార్ట్స్ ఉంటాయి. ఇక్కడికే తీసుకొస్తారు కంపల్సరీగా. రాగానే ఒక వెల్కమ్ డ్రింక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్రతి బీచ్‌లోనూ కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్యాపిటల్ కాబట్టి ఐ లవ్ కవరత్తి అని చెప్పి బోర్డ్ ఉంది. ఇవి వాళ్ళే ఇస్తారు. మేము వేసుకున్న యెల్లో సూట్స్ ఉన్నాయి గదా! ఇవి వాటర్‌వి. ఇవి వాళ్ళే ఇస్తారు. ఎందుకనంటే దిగిన దగ్గర నుంచి వాటర్‌లోనే ఉంటాం గాబట్టి, సేఫ్టీ కోసం ఇది ప్రతి రూమ్‌లో ఆల్రెడీ ఉంటాయి. మన రూమ్‌లోనే పెట్టేసుంటాయి. సో, మనం కంపల్సరీగా అది వేసుకొనే రావాలి. లేకపోతే చెప్తారు వేసుకొని రండండి అని జెప్పి. సో, ఇది ఇక్కడ మెయిన్ ఈ డే 1లో వచ్చేప్పటికి మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే స్కూబా డైవింగ్ జేయండి. సో, కోరల్స్ చాలా బాగున్నాయి. 2 గ్లాస్ బాటమ్ రైడ్ అని ఒకటుంటుంది. అంటే ఆహ్ కింద ఇదుంటుందనమాట. మనకి గ్లాస్‌తో చేసిన బోటుంటది. ఆ బోట్‌లో కూర్చుంటే కింద వాళ్ళు సముద్రంలోకి తీసుకెళ్తారు గదా! కింద చేపలయన్నీ బాగా కనిపిస్తూ ఉంటాయి. అదొకటి ఫ్రీ. ఇక్కడ కవరతీలో అది ఫ్రీగా ఇచ్చారు యాక్చువల్‌గా. అది కాకపోతే ఏంటంటే, వాళ్ళు పిలవగానే వెంటనే వెళ్ళండి. వెంటనే వెళ్తే క్యూ తప్పిద్ది. లేకపోతే ఏమవుద్దంటే క్యూలో నుంచోవాలి. వాళ్ళెన్ని 2 బోట్‌లో, 3 బోట్‌లో పెడతారు. ఒక్కొక్క బోట్ వెళ్లి రావాలంటే పావుగంట టైం పడుతుందది. సో, మీరు ఒక అరగంట వెయిట్ చేయాల్సొస్తది క్యూ లైన్‌లో. అయితే స్టార్టింగ్ ఎళ్ళండి లేదా ఎండింగ్ ఎళ్ళండి. నెక్స్ట్ స్కూబా డైవింగ్ చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ బాగున్నాయి కోరల్స్. కోరల్స్ గాని, చేపలు గాని చాలా బాగున్నాయి. ఇక్కడ చేసుకోండి స్కూబా డైవింగు. తర్వాత కయాకింగ్ ఒకటి అవైలబుల్ ఉంది. కయాకింగ్ అవైలబుల్‌గా ఉంది గానీ, నా ప్రిఫరెన్స్ అయితే మాత్రం ఇక్కడ కయాకింగ్ అనవసరం. మేము చేసాము. కాకపోతే ఏంటంటే, అది అలవాటు ఉన్న వాళ్ళకి, తర్వాత ఈతొచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేదు గానీ, మనకు స్విమ్మింగ్ రాదంటే మాత్రం మేమే భయపడుతూ చేసాము యాక్చువల్‌గా. అదేమో ఎళ్ళిపోతా ఉంది. దానికేం కంట్రోల్స్ ఉండవు. జస్ట్ థ్రెడ్ పెట్టుకొని అంటూ ఉంటే ఎళ్ళిపోతూ ఉంది. మనం ఒక సైడ్ అంటే ఇంకో సైడ్ ఎళ్ళిద్దనమాట. అది తెలియకుండా మనం ఎట్లా పడితే సముద్రంలోకి వెళ్ళిపోయామనుకోండి అదొక భయం. మళ్ళీ వెనక్కి ఎలా వస్తామా అని. అది కొంచెం ఇక్కడైతే అనవసరం అని నా పర్సనల్. సో, ఇదయిపోయింది. ఇక్కడొచ్చేప్పటికేంటంటే లంచ్ పెడతారు. లంచ్ వచ్చేప్పటికి నాన్ వెజ్ వాళ్ళకైతే చికెన్ ఉంటుంది. టూనా ఫిష్ ఉంటుంది. ఫ్రై చేయొచ్చు బాగుంది. తర్వాత ఈవినింగ్ మళ్ళీ ఏదో సమోసా ఒకటో లేకపోతే వాళ్ళ లక్షద్వీప్ వాళ్ళదేదో ఉంటుంది స్వీట్. ఆ స్వీట్ ఒకటి, టీ, కాఫీ ఉంటాయి. మీరు కావాలనుకుంటే అయి తాగొచ్చు. తాగిన తర్వాత మళ్ళీ మమ్మల్ని ఈ రిసార్ట్ నుంచి జీపులెక్కించుకుంటారు. జీపులెక్కించుకొని తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ బోట్ ఎక్కిస్తారు. బోట్‌లో నుంచి మళ్ళీ మన షిప్‌లోకి యాజ్ ఇట్ ఈస్‌గా వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత 6:30 కల్లా ఎక్కేస్తాము. అయితే ఫస్ట్ రోజు ప్రాబ్లమ్ ఏమొచ్చిందంటే మార్నింగ్ ఏమో ఇది లేట్‌గా వచ్చింది షిప్ కొంచెం. ఇక్కడ లేట్ అయింది. లేట్ అయ్యేసరికి ఇక్కడ షిప్‌తో ప్రాబ్లమ్ ఏంటంటే షిప్ అక్కడ సముద్రంలో ఉండదు. ఇది నెక్స్ట్ ఐలాండ్‌కి ఎళ్ళిపోయి మళ్ళీ సాయంత్రానికి వచ్చిద్దనమాట. సో, ఫస్ట్ రోజు మాకు రావడం లేట్ అయింది. కాబట్టి ఆ రోజు 7:30 అయింది ఆల్‌మోస్ట్ 7, 7:30 అయింది అక్కడే.
ఆ షిప్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే రిసార్ట్ లో. అది వచ్చిన తర్వాతే మనల్ని తీసుకెళ్ళి ఎక్కిచ్చారు. దీంతో డే 2 కంప్లీట్ అయింది. సో యాజ్ యూజువల్ గా చెప్పా కదా, డిన్నర్ మనకి షిప్ లోనే పెట్టేస్తారు, అయిపోతుంది. ఇంకా డే 3కి వచ్చేటప్పటికి డే 3 మార్నింగ్ కల్పని ఐలాండ్. ఇది యాక్చువల్‌గా మనకేంటంటే చాలా దగ్గరలోనే ఉంటుంది. కాబట్టి ఎంత లేట్‌గా మేము షిప్ ఆ రోజు బయలుదేరేటప్పటికి 8:30 అలా అయింది. 4:00 కల్లా కల్పనీలో ఉంది మార్నింగ్. సో, లైట్ హౌస్ చూసుకోవచ్చు. అలాగే మన షిప్ మీద నుంచి సన్‌రైజ్ అయన్నీ చూసుకోవచ్చు. చూసుకున్న తర్వాత మనం వాళ్ళు 6:30కే 7:30కే బ్రేక్‌ఫాస్ట్ అవ్వగానే దింపేశారు అందరిని. రిసార్ట్‌కి తీసుకొచ్చేసారు. రిసార్ట్‌కొచ్చేప్పటికి ఇక్కడ వెల్కమ్ డ్రింక్ కింద కోకోనట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ ఇగో ఇలాంటి చైర్స్ ఉంటాయి. మామూలు చైర్స్ ఉంటాయి. టేబుల్ చైర్స్ ఏసుంటాయి. తర్వాత హట్స్ ఉంటాయి. రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోవచ్చు. ఎందుకంటే బయట వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఓన్లీ టూరిస్టులు మాత్రమే ఉంటారు కాబట్టి మీకు హ్యాపీగా ఆహ్, కూర్చోవచ్చు. సముద్రంలో మునిగే వాళ్ళని మునగమన్నారు. తర్వాత ఇక్కడ స్నార్కెలింగ్ ఫ్రీ. సో, స్నార్కెలింగ్ చాలా బాగుంది. కాకపోతే ఒక చిన్న పడవలో తీసుకెళ్తారు. తీసుకెళ్ళి ఒక ఐలాండ్ లాగుంది ఇక్కడ యాక్చువల్‌గా. ఆ ఐలాండ్‌కి తీసుకెళ్లారు ఫస్ట్. ఇక్కడి నుంచి ఇంకో ఐలాండ్ అన్నమాట. ముందు ఒక ఐలాండ్‌కి జీప్‌లో తీసుకొచ్చారు. మళ్ళీ అక్కడి నుంచి ఇంకో ఐలాండ్ పడవలో తీసుకెళ్లారు. అక్కడ స్నార్కెలింగ్ కిట్స్ ఉన్నాయి. వీళ్ళ దగ్గర 40 కిట్లు ఉన్నాయి. కాకపోతే చాలా టైం పట్టింది మనకి స్నార్కెలింగ్ కిట్ రావడానికి. ఈరొచ్చిన వాళ్ళకైతే చాలా బావుంటుంది. ఇదేంటంటే స్నార్కెలింగ్ అంటే మనం అంటే ఆ నీళ్ళలో తేలుతూ తల కింద పెడితే మాగ్నిఫైయింగ్ కళ్ళజోడులాగా ఉంటుందది. అది పెడతారు కాబట్టి చేపలు చాలా దగ్గరగా కనపడతాయి. అయితే ఇది ఈత వచ్చిన వాళ్ళకైతే బావుంటుంది. నేను చూసాను. ఎక్కువ సేపు లేనులెండి. ఒక 10 సెకండ్స్, 15 సెకండ్సే. కానీ మరి చేపలైతే ఉన్నాయి. చాలా బావుంది ఎక్స్‌పీరియన్స్. కాకపోతే ఏంటంటే ముందు భయం. స్విమ్మింగ్ రాదు కాబట్టి. స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళకైతే అసలు చాలా ఈజీగా ఉంటాయి. అది కల్పని ఐలాండ్. ఇక్కడ మధ్యాహ్నం మళ్ళీ యాజ్ యూజువల్ చికెన్ కర్రీ ఫిష్‌తో లంచ్ ఉంటుంది. సాయంత్రం మళ్ళీ స్నాక్స్ ఉంటది. అండ్ ప్రతిరోజు కంపల్సరీగా ఆ లోకల్ ఇప్పుడు ఆ కల్పని ఐలాండ్ ఉంది మనకి మూడో రోజు. కల్పని ఐలాండ్ ట్రిప్ ఉంటది సాయంత్రం. అంటే ఆ ఊరు చూపిస్తారు తీసుకెళ్ళి. జీప్‌లో తీసుకొస్తారు. పెద్ద చూడటానికి ఏముండదులెండి అన్ని ద్వీపాలు గదా! కాబట్టి 5 మినిట్స్, 10 మినిట్స్‌లోనే ఎటు నుంచి ఎటైనా తిరిగి రావచ్చు. సో, కాకపోతే ఒకసారి తీసుకెళ్తారు. అండ్ ఇక్కడ ఒక టీ షర్ట్ ఫ్యాక్టరీ ఒకటుంది. టీ షర్ట్ ఫ్యాక్టరీ ఉంటే టీ షర్ట్ తీసుకెళ్లారు. అందరూ టీ షర్ట్‌లు కొనుక్కున్నారు. టీ షర్ట్‌లు కూడా గవర్నమెంట్‌ది కాబట్టి ఫిక్స్‌డ్ ప్రైస్ అన్నమాట. ఇప్పుడు ఎక్సెల్ అయితేనేమో రూ. 279 ఎంతో ఉంది. బానే ఉన్నాయి క్వాలిటీ అయితే. అన్నిటి మీద లక్ష దీపని బొమ్మేసుంటుంది. సో, అదయిపోయింది. లోకల్ టూర్ అయిపోయింది. స్నార్కెలింగ్ చేస్తున్నాం ఇక్కడ. ఇక్కడ కూడా ఏంటంటే టైడ్ కొంచెం తక్కువుంది. అంటే ఈ డెప్త్ లేదు. వాటర్ పెద్దగా ఇది లేదనమాట. అందుకని ఎక్కువ సేపంతా ఇక్కడ మునగాలంటే మునగటం. తర్వాత ట్రైబల్ డాన్స్ ఒకటుంటుంది మధ్యాహ్నం. ట్రైబల్ డాన్స్ అయిపోయిన తర్వాత ఈ కల్పనీలో ఏంటంటే ఇది కొంచెం పెద్దది కాబట్టి లోకల్ ట్రిప్ దగ్గర చివర్లో సముద్రం 3 పక్కల సముద్రం ఉంటది. సో, ఆ 3 పక్కల సముద్రం ఉన్నది ఒకసారి చూపిస్తాడిక్కడ. మనం ఇంట్రెస్ట్ ఉంటే వెళ్లి చూసుకోవచ్చు. అది డే 3. ఇంకా డే 4కొచ్చేటప్పటికి డే 4 వచ్చేప్పటికి మనకి పొద్దున్నే ఇక్కడి నుంచి ఇది ముందు ఉన్న కల్పెనీ ఐలాండ్ నుంచి మినీకాయ్‌కి 200 కిలోమీటర్స్. కాబట్టి పొద్దున్నే వచ్చేసింది ఇది గూడా. 4 గంటలకల్లా వచ్చేసింది. బట్ యాస్ యూజువల్‌గా వెయిట్ చేయాల్సిందే. వెయిట్ చేసిన తర్వాత 7:30 ఆ ప్రాంతంలో దింపేశారు. సో, మినికాయ్ ఐలాండ్. ఇక్కడ వాళ్ళు చెప్పిందేంటంటే ఇక్కడ చాలా ఉన్నాయి యాక్చువల్‌గా. ఐటెమ్ ఏంటంటే మనకి వాటర్ రైడ్స్ అనేవి చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్కూబా డైవింగ్ చేశాను. ఏదో అక్కడేమో డౌట్ పడ్డాం, భయపడ్డాం గానీ, ఇక్కడ ఊరికే ట్రై చేద్దామని ఇంకోటి చెప్పడం మర్చిపోయా. స్కూబా డైవింగ్ ఇవన్నీ అమౌంట్ కట్టాలి. రూ. 2,950 $2,950 మనం పే చేసుకోవాల్సుంటుంది. స్కూబా డైవింగ్‌కి. ఒక 1 మినిట్ వీడియో ఇస్తారు. 5 ఫోటోలిస్తారు. అంత గొప్పగా అయితే వీళ్ళేమి ఇవ్వలేదు. ఈ ఫోటోలయితే వాళ్ళే ఫస్టోళ్ళే బాగిచ్చారు. కవరతీ వాళ్ళే బాగిచ్చారంట. కాబట్టి మీరు ట్రై చేయాలనుకుంటే కవరతీలోనే ట్రై చేయండి. అయితే ఒకటి ఇందులో మాత్రం చేపలయితే ఉన్నాయి. సో, రకరకాల కలర్డ్ ఫిష్ ఉన్నాయి. కోరల్స్ అయితే చాలా బాగున్నాయి. అంటే మనం ఎప్పుడు చూసుండం గదా! సో, నాకు స్విమ్మింగ్ రాదు. స్విమ్మింగ్ రాకపోయినా వాళ్ళుంటారు పక్కన. వాళ్ళ పర్సన్ ఉంటాడు పక్కన. అతనే మనల్ని పట్టుకొని తీసుకెళ్తాడు. ఈ నోట్లో ఉన్నది చూసారా? అది ఆక్సిజన్ పైపు. ఎనక ఆక్సిజన్ సిలిండర్ ఉంది. కళ్ళజోడులాగా ఉంది గదా! అది మాగ్నిఫైయింగ్ గ్లాస్ అన్నమాట. సో, ఇందులో ఏంటంటే మనం నోరు ఓపెన్ చేయకుండా అది ఫిక్స్ చేసుకోవాలి. పంటితో గట్టిగా పట్టుకోవాలి. పట్టుకొనేసి మనం
అతను ఫుడ్ ఏదో వేస్తుంటాడు. ఫుడ్ వేసినప్పుడు చేపలు అనేది మన దగ్గరకు వస్తా ఉంటాయి. మనం మామూలుగానే ముక్కు పని చేయదు ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఆ పైన ఉన్న కళ్ళజోడు లాంటిది ఉంది కదా, అది ముక్కు మూసేస్తుంది. సో నోటితోనే గాలి పీలుస్తా వదులుతా ఉండాలి. కొంచెం టెన్షన్ తగ్గించుకొని రిలాక్స్ అయితే మాత్రం ఇది మంచి ఆప్షన్. ఒక 15 మినిట్స్ వరకు మనకి చూపిస్తారు. అండ్ ఇక్కడ అలాగే బనానా రైడ్ ఉంది. నీ బోట్ రైడ్ ఉంది. నీ బోట్ రైడ్ అంటే ఒక ఫాస్ట్ బోట్‌కి ఎనక మనం కూర్చోబెడతాడు. ఫాస్ట్‌గా తీసుకెళ్ళి ఒక టర్నింగ్ కొడతాడన్నమాట. అంటే మనల్ని పడేస్తాడక్కడ. సో అది ఒకటుంది. బనానా రైడ్ అంటే 3-4 కూర్చోవచ్చు, తీసుకెళ్తారు. తర్వాత మహాబోజి బోట్ అని ఒకటుంది. ఆ బోట్ ఏంటంటే అక్కడ ఒక టీమ్ ఉందన్నమాట. పడవలు పందాలు ఉంటాయి కదా! కేరళలో బాగా ఫేమస్ కదా! అలాంటి పందాలు వేసే వాళ్ళు ఉంటుంది కదా! ఆ బోట్ ఒకటుంటుంది. ఆ బోట్‌లో ఏంటంటే 6 కూర్చోవచ్చు ఒకసారి. ఈ 6 కూర్చుంటే వాళ్ళు నడుపుతారు. అంటే ఏది మెకనైజ్డ్ బోట్స్ అయితే కాదు. ఇదేంటంటే చేత్తో నడుపుతా ఉంటారు. అది 1500 యాక్చువల్‌గా. ఇదైతే 2950. ఇక్కడ కయాకింగ్ ఫ్రీ. కాబట్టి మీరు కయాకింగ్ కంపల్సరీగా మినీ కాయ్‌లోనే పెట్టుకోండి. ఎందుకనంటే మినీ కాయ్‌లో మీరు ఒక కిలోమీటర్ లోపలికెళ్ళినా గాని నడుం దాకా గూడా నీళ్లు రావు. అదొక అడ్వాంటేజ్. 1 కిలోమీటర్ మీరు లోపలికెళ్ళినా గాని, సముద్రంలోకి వెళ్ళినా కానీ, మీకు నడుం దాకా గూడా నీళ్లుండవు. కాబట్టి అండ్ వాటర్ చాలా క్లిస్టర్ క్లియర్‌గా ఉంటాయి. మనం కయాకింగ్ ఎటు నుంచి ఎటు ఎలా చేసినా గాని ఇబ్బందేం లేదు. కింద పడినా గూడా ప్రాబ్లమే లేదు. హ్యాపీగా లేసి నుంచోవచ్చు కింద పడినా గాని. సో, ఆహ్, అది మనకి మినీ కాయ్‌లో యాజ్ యూజువల్‌గా మినీ కాయ్ ట్రిప్ మొత్తం ఒకసారి చూపిచ్చారు మొత్తం. కాకపోతే ఎండ ఫుల్‌గా ఉంది అప్పటికి. సో, ఈ స్కూబా డైవింగ్ వచ్చేప్పటికి 2 అవర్స్ పట్టింది మాకైతే. 2 అవర్స్ పైన తీసుకున్నారు 2 అవర్స్. ఇక్కడ కూడా ఒక ట్రైబల్ డాన్స్ ఉంది. ఈ స్కూబా డైవింగ్‌కెళ్తే అయన్నీ మిస్ అయిపోయాం. సాయంత్రం ఇంకా 4:00కే బయలుదేరారు. ఎందుకంటే నెక్స్ట్ రోజు కొచ్చిన్‌లో వదిలిపెట్టాలి కాబట్టి 4:00కే వీళ్ళు ఆ రోజు స్టార్ట్ చేశారు. అక్కడ ఒక 300 ఇయర్స్ క్రితం ఉన్న ఇల్లు, పంచాయతీ ఆఫీసు అయన్నీ ఉన్నాయి. అక్కడికెళ్తే ఇక్కడ ఒకవేళ మీరు ఉండాలనుకుంటే ఏం చేయాలి? ఎలా రిజిస్టర్ చేసుకోవాలి? అయ్యేదో కొన్ని చెప్పారు. అక్కడ టీ అనో, సమోసా ఇచ్చారు స్నాక్స్ కింద. అక్కడ ఫ్రెష్‌గా టూనా ఫిష్‌లు పట్టుకొని వస్తా ఉంటే ఫిషర్‌మెన్ అది ఒకసారి చూపిచ్చారు. కేజీ రూ. 120 అని జెప్పారు. తర్వాత ఇంకా వెంటనే ఇంకా తీసుకొచ్చేసారు. తీసుకొచ్చేసి మనకి షిప్ అనేది ఎక్కించేసారనమాట. దీంతో ఏంటంటే డే 4 కంప్లీట్ అయింది. ఇక డే 5 పొద్దున్నే లెగవగానే ఇంక డే 5 పొద్దున్నే లెగవగానే మామూలు షిప్ అసలు దగ్గరలో గూడా ఎక్కడ పోర్ట్ దగ్గరలో గూడా లేదు. 10:00కి మనకు కొంచెం ఆ షిప్పులు అవి ఇవి కనపడతా ఉన్నాయి. సో, కనపడతా ఉంటే అప్పుడు అర్థమైంది మనం కొచ్చిన్ దగ్గరకి వచ్చేస్తున్నాము అని జెప్పి. పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్ సర్వ్ జేశారు. తర్వాత ఇంకా షిప్ చూపిస్తామన్నారు. షిప్ చూపిస్తామంటే ఎలా ఆపరేట్ అవుతుంది, ఏంటి పోర్ట్‌లోకెళ్ళిన తర్వాత చూపిస్తామన్నారు. వాళ్ళు ఎప్పుడు చూపిస్తారని వెయిట్ జేసాం. అది వాళ్ళు పూర్తి వీడియో అయితే తీయనీయలేదు గానీ, షిప్ లోపలికి తీసుకెళ్లారు. అది పర్మిషన్ తీసుకున్నారు కెప్టెన్ దగ్గర. కెప్టెన్ దగ్గర పర్మిషన్ తీసుకొని లోపలికి తీసుకొనెళ్లారు. తీసుకొనెళ్లి క్లియర్ కట్‌గా అక్కడ ఉన్నది మొత్తం మనకి చూపిచ్చారు. ఎలా ఉంటుంది, నావిగేషన్ సిస్టమ్ ఏంటి, ఆటో పైలట్ ఉంటుందా, ఇయన్నీ కూడా మనం అడిగిన క్వెషన్‌లు అడిగి కూడా వాళ్ళు కూడా ఆన్సర్‌లు చెప్పారు. దాంతో మన డే 5 విల్ బి కంప్లీటెడ్. సో, కరెక్ట్‌గా మనం 11:30 నుంచి ఇంకా షిప్ దిగడం స్టార్ట్ జేశారు. వాళ్ళే లగేజ్ తీసుకొచ్చి కింద పెట్టారు. అర్జెంట్‌గెళ్ళే వాళ్ళకి మాత్రం మీరే తీసుకొని ఎళ్ళిపోండి అని జెప్పారు. ఇక అట్లా ఇక అక్కడి నుంచి 11:30 నుంచి ఇక అక్కడికి అయిపోతుంది. సో, ఇందులో ఏంటంటే షిప్ 11:30 తర్వాత వస్తే గనక భోజనం గూడా పెడతారు. యాక్చువల్‌గా 11:00కే వచ్చింది గాబట్టి ఇంక భోజనం అది ఏముండదు. మనం అక్కడి నుంచి రూ. 300 ఇస్తే కొచ్చిన్ ఊర్లోకి తీసుకొచ్చేస్తారు. సో, ఇక అక్కడి నుంచి మన ప్రయాణం మనం చేసుకోవటమే. సో, ఇందులో ఉన్న పాజిటివ్‌లు, నెగెటివ్‌లు గనక మనం ఒకసారి చూస్తే, ఫస్ట్ థింగ్ ఏంటంటే లక్షద్వీప్, కోరల్ ఐలాండ్స్‌కి బాగా ప్రసిద్ధి. బాగుంది. చాలా బాగుంది ట్రిప్పు. ఫుడ్ ఏంటంటే లిమిటెడ్ ఆప్షన్స్. అంటే ఇప్పుడు మీరు కార్డాలియాలో ఎప్పుడన్నా ఎళ్తే అది ఇది కంపేర్ చేయడానికి లేదు. ఇది గవర్నమెంట్ షిప్పు. అది 45,000 అయితే ఇది 39,000 అంటే మేబీ 40,000లో అయిపోతుంది. అది 50,000, 55,000 వరకు ఖర్చవుద్ది. సో, తేడా ఉంటుంది. ఇది మరీ అంత పెద్ద షిప్ గాదు. ఇది 5 ఫ్లోర్స్ మాత్రమే ఉంటుందనమాట. ఎక్కువ ఆప్షన్స్ అయితే ఏమి ఉండవు. కానీ రూమ్ చాలా బానే నీట్‌గా ఉంది. డైమండ్ క్లాస్ నీట్‌గా ఉంది. ఆహ్, ఎవ్రీ డే వాళ్ళు డస్ట్‌బిన్ అది తీస్తూ ఉన్నారు. క్లీనింగ్ మాత్రం చెయ్యరు. అది వాళ్ళు ముందే చెప్పారు. 5 డేస్ క్లీనింగ్ జేయరు కాబట్టి నీట్‌గా పెట్టుకోవాలి. క్యాబిన్ వాష్‌రూమ్ గూడా బాగుంది. ఇబ్బంది లేదు. ఏసీ మాత్రం చల్లగా వస్తా ఉంది. సో, ప్రాబ్లమ్ లేదు.
ఆహ్, ఇంకా ఏంటంటే పెద్ద తిరగటానికి ఆప్షన్ ఉండదు. మీకేదన్నా ఉంటే ఇక్కడ ఈ పైన డెక్‌కెళ్ళొచ్చు. ఇక్కడ డెక్‌కెళ్ళొచ్చు ఏమనరు వాళ్ళు. ఇక్కడ డెక్ మొత్తం పైన ఓపెన్ లాగుంటుంది. సో, డైమండ్ క్లాస్ గూడా పక్కనే ఉంటదనమాట. కాబట్టి ఫిఫ్త్ ఫ్లోర్‌లోనే ఉంటాయి కాబట్టి అక్కడే డెక్ గూడా ఉంది. అటు ఇటు తిరగొచ్చు. కాసేపు ఎంతసేపు తిరుగుతారు? ప్లస్ మార్నింగ్ టైమ్‌లో ఎండ బయటకొచ్చి నుంచుందామంటే, సాయంత్రం కొంచెం కూల్ బ్రీజ్ ఒస్తది. అది ఓకే. ఇక నెగెటివ్స్ ఏంటంటే ఇది ముందే కొంచెం ప్లాన్ చేసుకొని వెళ్ళాలి. ఎట్లా అంటే, ఇప్పుడు సన్‌బర్న్ చాలా ఎక్కువగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మాకు తెలియక మేము సన్ స్క్రీన్ లాంటిది లోషన్ లేదు తీసుకెళ్ళలేదు. దాంతో మేము మునిగినంత సేపు బానే ఉంది. 3 రోజులు ఏమి ఇబ్బంది అనిపియలేదు. థర్డ్ డే ఈవినింగ్‌కి ఏదో కొంచెం చేతులు మంటగా అనిపించటం, ఒళ్ళో మొహం అంతా మంటగా అనిపించటం, ఏదో బర్నింగ్ సెన్సేషన్ రావటం ఇలాంటివున్నాయి. మేము ఏంటోలే అనుకున్నాము. ఎందుకంటే ఫస్ట్ రోజు మునిగాం, సెకండ్ రోజు మునిగాం, థర్డ్ రోజు మునిగాము. ఫోర్త్ రోజుకొచ్చి అలా అయింది. ఫోర్త్ రోజు వచ్చేటప్పటికేంటంటే సముద్రంలో నుంచి బానే ఉంది గానీ బయటకొస్తే విపరీతమైన ఎండ. ఎండ ఉండేసరికి ఆ సన్ బర్న్ బాగా ఉంది. ఒక్కసారిగా ఏంటంటే ఆహ్, స్కిన్ అంతా బ్లాక్‌గా అయిపోయింది. తర్వాత 2, 3 రోజులు స్కిన్ మొత్తం ఊడిపోవటం స్టార్ట్ అయింది. ఒక లేయర్ మొత్తం ఊడిపోవటం. ఎవరన్నా చూస్తే ఏంటి ఇలా ఉన్నారు వీళ్ళు అనుకుంటారు. అలా స్కిన్ మొత్తం ఊడిపోయింది. చూపిస్తే బాగోదని చూపించట్లేదు అంతే. కానీ చాలా ప్రాబ్లమ్ అయితే ఉంది. అదొకటి వెళ్ళేటట్టయితే సన్ లోషన్సో ఏదో తీసుకొని వెళ్ళండి. ఆ లోషన్స్ బాగా ఎక్కువగా పూసుకోవాలి. కొంతమందికి ముందే తెలుసుకొనొచ్చారు కాబట్టి వాళ్ళు చూసారు. రెండోదేంటంటే వీళ్ళు ప్రతి ఐలాండ్‌లోనూ హట్‌లుంటాయి. ఆ హట్‌లో కూర్చోబెడతారు. హట్‌లో ఫ్యాన్స్ ఉండవు. సో, చెమట విపరీతమైన చెమట, ఎండ కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. సో, నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఇది కరెక్ట్ టైం కాదు. మీరు ఆహ్, డిసెంబర్ వర్షాకాలం అయిపోయిన తర్వాత, వర్షాకాలం అయిపోయి జనవరి, ఫిబ్రవరిలో ఎళ్ళండి. బెస్ట్ టైమ్ అసల. ఎందుకనంటే ఇబ్బందుండదు. ఎందుకంటే వర్షాకాలంలో ప్రాబ్లమ్ ఏంటంటే వీళ్ళు షిప్ క్యాన్సెల్ జేస్తారు. మరీ వర్షం ఉంటే షిప్ అంటే ఇబ్బంది గదా! అందుకని వెదర్ కండిషన్స్‌ని బట్టి షిప్ నడుపుతారు. ఒకవేళ క్యాన్సెల్ చేస్తే మీ అమౌంట్ మీకు రిఫండ్స్ ఇచ్చేస్తారు. బట్ మేమెళ్ళింది మార్చ్ ఎండింగ్ అంటే 30థ్ మార్చ్ నుంచి మేము ఏప్రిల్ 3 వరకు అన్నమాట. సో, కాబట్టి ఏంటంటే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో, నా ఒపీనియన్ ఏంటంటే మీరు ఎండలు అవన్నీ ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళండి. వెళ్ళేటట్టయితే. బట్ ఇంకా మే అసలు ఏప్రిల్, మే అనేది అనవసరం నా పర్సనల్ ఒపీనియన్‌లో. లేదు మీకు ఇబ్బంది అనుకుంటే మాత్రం లోషన్స్ తీసుకొని అయన్నీ బాగా ప్రీ ప్లాన్డ్‌గా వెళ్ళండి. ఇలా చర్మం ఊడిపోతూ ఉంటే మనం బయటికెళ్ళినప్పుడు చూడటానికి అంతా బాలేదు. హ్మ్. కోరల్స్ అవి చూడొచ్చు. స్కూబా డైవింగ్ చేయొచ్చు. మనం ఇక్కడెక్కడ స్కూబా డైవింగ్ చేస్తాం. చేయలేము. క్రిస్టల్ క్లియర్ వాటర్‌లో చూడలేము. ఇలాంటివి చూడాలంటే ఈ ట్రిప్ మాత్రం వండర్‌ఫుల్ ట్రిప్. అది మాత్రం 100% మనం చెప్పగలం. సో, మాల్దీవ్స్‌కి మినికా ఐలాండ్ ఫర్ ఎగ్జాంపుల్ 4థ్ ఎళ్ళాం. అక్కడి నుంచి 80 100 కిలోమీటర్స్ ఉంది మాల్దీవ్స్ అంతే. కానీ మాల్దీవ్స్ ఏంటంటే చాలా కాస్ట్‌లీ. ఇది కొంచెం తక్కువలోనే అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇదే మాల్దీవ్స్ ట్రిప్ 5 రోజులు, 4 రోజులు చేయాలంటే మనకు 2,00,000 నుంచి 2,50,000 అవుతుంది ముగ్గురికి. ఇది మనకి 1,15,000 లోనే అయిపోయింది యాక్చువల్‌గా. సో, అట్లా అన్నమాట. బట్ అక్కడ, ఇక్కడ ఒకటే. అక్కడ కాటేజెస్ సముద్రంలో ఉంటాయి. ఇక్కడేమో బయటున్నాయి. అదొకటే తేడా. ఓవరాల్‌గా అయితే ట్రిప్ మాత్రం చాలా బాగుంది. సో, మీరు ఫర్ ఎగ్జాంపుల్ స్కూబా అయితే కవరకులన్నా జేయాలి. లేదా ఇటు మినికాయలని జేసుకోవాలి. కయాకింగ్ మినికాయలోనే జేయాలి. ఆ తర్వాత స్నార్కెలింగ్ వచ్చేటప్పటికేమో కల్పెనీలో జేయాలి. ఇట్లా ఒక్కోటి ప్లాన్ జేసుకొని నీట్‌గా వెళ్ళండి. ప్రతి డే 1 నుంచి డే 5 దాకా ఫుల్ వీడియోస్ మనం డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఇస్తున్నాను. అట్లాగే మీరెలా బుక్ చేసుకోవాలి ఇది అని జెప్పి ఇస్తాను. దీనిలో లింకు పెడతాను. మీరు డైరెక్ట్‌గా బుక్ చేసుకోవడానికి. అట్లాగే జీఓఎల్ గవర్నమెంట్ ఆఫ్ లక్షద్వీప్ వాళ్ళది టూరిజం డిపార్ట్‌మెంట్ ఇది ఉంటుంది. నేను బుక్ చేసుకున్న వాళ్ళ నంబర్ ఉంది. వాళ్ళ నంబర్ గూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు బుక్ చేసుకోవడానికి. అండ్ ఓపెన్ అయినప్పుడు చెప్తారు. వాళ్ళు స్టేటస్‌లో పెడుతుంటారు. మనం చూసుకొని వెంటనే వాళ్ళకి మనీ ట్రాన్స్‌ఫర్ చేసి మన ఆధార్ కార్డ్‌లు ఇస్తే ఆటోమేటిక్‌గా వాళ్ళు మిగతా రిజిస్ట్రేషన్స్ అన్నీ వాళ్ళు చేస్తారు. ఆ రోజు గూడా వాళ్ళు పక్కాగా మనకి హెల్ప్ చేస్తారు. ఒక టీ షర్ట్స్ కూడా ఇస్తారు యాక్చువల్‌గా. ఎంతమందెళ్తే అంతమందికి టీ షర్ట్స్ అవి గూడా ఇస్తారు. కోరల్స్ అయి ఏం తీసుకురాకూడదు. అక్కడ మీకు ఎక్కడికక్కడ బోర్డులుంటాయి. అయన్నీ జాగ్రత్తగా చూసుకొని, వాళ్ళు చెప్పినట్టుగా గనక పాటిస్తే 5 డేస్ ట్రిప్ హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు. కాకపోతే సన్ బర్న్స్ ఇలాంటివన్నీ కొంచెం చూసుకోండి. చూసుకొని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఏదున్నా గాని. సో, ఫుల్ వీడియో లింక్స్ మొత్తం డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి చూడండి. ఏ రోజుకి ఆ రోజు మొత్తం 5 రోజుల లింక్స్ ఉన్నాయి.
అలాగే ఎలా బుక్ చేసుకోవాలి అంతా ఉంది. వీడియో మీకు నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ ట్రిప్ కూడా ఇంకా ఉంది. నెక్స్ట్ ట్రిప్ మేము థాయిలాండ్ ప్లాన్ చేస్తున్నాం. సో థాయిలాండ్ ట్రిప్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఈలోపు సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.